ఓటర్ మందు బంద్, ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. సరిహద్దు రాష్ట్రాల్లో బాగా తగ్గిపోతుంది. కర్ణాటకలో 10% ఉండే గ్రోత్ 0.5%కి పడిపోయింది. ఖమ్మంలో కూడా అంతే అని ఒక పెద్ద కథనాన్ని రాసుకొచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది టైమ్లీగా ఇవ్వటం అనమాట. లిక్కర్ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, మేము తీసుకున్న పాలసీతో ఆదాయం పెరిగింది తప్పితే ఖజానాకి చిల్లు ఎక్కడ పడింది, మరి ఇప్పుడే ఇంకా ఆదాయం తగ్గిపోయింది అని వాదిస్తున్నారు. సో దానికి రిలేటెడ్గా ఇలాంటి హెడ్డింగ్లతో వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు వార్తలు. ఏది సిరులు కురిపిస్తున్న మందు, తెగ తాగుతున్న మందు బాబులు అనే ఒక హెడ్డింగ్ ఒకటి పెట్టాల, అంతే. అదొక్కటి తగ్గించేసి అన్నీ పెట్టేశారు. ఇంతకుముందు ఖజానాకి ఒక్కపడేది, ఇప్పుడు మాత్రం కళకళలాడుతోంది ఖజానా. చూసుకోండి, కావాలంటే ఆ లెక్కలు కూడా ఇచ్చారు. ఏది ఖమ్మంలో ఎంత ఉండేది అంటే, ఖమ్మంలో తాగుబోతులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎందుకు తాగట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాణ్యమైన మద్యం చాలా తక్కువ రేటుకే వస్తుంది కాబట్టి తెగ తాగుతున్నారు. ఇదే కదా దాని ఉద్దేశం. దీని వెనక ఉద్దేశం లిక్కర్ సేల్స్ పెరిగాయి, ఆదాయం పెరిగింది అని చెప్పడమే కాదు, ఇంకా కోర్టులో కేసులో ఏదైతే ఏసీబీకి సంబంధించి వాదిస్తూ ఉన్నారో వాళ్ళకు ఉప్పందించడం అన్నమాట. చూడండి ఇలా వాదించండి. ఖజానాకి ఇప్పుడు ఆదాయం ఇంకా చాలా బాగా పెరిగింది అంటారు. ఖజానాకి ఆదాయం పెరిగింది సరే, మరి జీఎస్టీ ఎందుకు తగ్గుతుంది? మే నెల మినహాయించి మిగతా వాటి గురించి లెక్కలు ఎందుకు చెప్తున్నారు ఎప్పుడప్పుడు? కేవలం ఎక్సైజ్కి సంబంధించిన ఆదాయం మాత్రమే ఆదాయాన్ని చూపిస్తూ రాష్ట్ర ఆదాయం తగ్గింది అనే వాదనని కొట్టివేయటం ఒకటి. రెండవది, లిక్కర్ కేసులో ఈ ప్రభుత్వంకి యాంటీగా వాదించబడుతున్న వాదన, లిక్కర్ ఆదాయం ఇంకా ఇప్పుడు తగ్గింది వీళ్ళు తీసుకున్న పాలసీతో, మా హయాంలో ఇంకా బాగా పెరిగింది కదా అని వాళ్ళు వాదించే వాదాన్ని ఖండించడం అన్నమాట. ఈ మాత్రం తెలియకుండా ఎవడు ఈ హెడ్డింగ్లు చూసేసి మంచి మందు దొరుకుతుంది అక్కడ పోయి తాగి సర్దామని చెప్పేసి ఎవడు అనుకోడు కదా. మందు మందే, విషము విషమే, దాంట్లో రిఫైన్డ్ ఇవేమీ ఉండవు. అది వదిలేసి మనం ఏమని కలరంగిస్తున్నామంటే ఆదాయం తగ్గలేదు, బాగా పెరిగింది కాబట్టి మా వాదన కరెక్ట్ కాబట్టి గత ప్రభుత్వంలో జరిగింది కుంభకోణం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ బొక్కలు వేసి మాకు ఎరగదేయండి. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన అన్యాపదేశంగా. నిజంగానే అంత ఆదాయమే పెరిగితే మరి ఎందుకు మనం అన్ని పథకాలు అమలు చేయలేదు? సరే, ఇది ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ అనుకోండి. మరి ఎక్సైజ్ ఆదాయం అంత పెరుగుతుంటే జీఎస్టీ కానీ ఇంకోటి కానీ సడన్గా ఎందుకు డ్రాప్ అయింది గత 2-3 నెలల క్రితం? అంటే ఈ ఒక్క నెలలోనే అంత మద్యాన్ని తాగేశారా అనుకోవాలా? అనుకోవడానికి లేదు కదా. మరి ఏమిటి ఈ హెడ్డింగ్ వెనక పరమార్థం? ఇదే, మనం హెల్ప్ చేద్దాం, మనం రంగంలో దిగుతున్నాం కదా, మీ వల్ల కావట్లేదు, ఎలా వాదించాలో మేము వాదిస్తాం, మేము ఎరగదీస్తాం అని చెప్పేసి ఇంప్లీడ్ అవ్వండి. లేకపోతే చక్కగా ఉంటుంది. వీళ్ళ దగ్గర లెక్కలు ఉండట్లేదు, కాగ్ రిపోర్ట్ కూడా తీసుకొని వెళ్ళండి. కాగ్ రిపోర్ట్ని తీసుకొని వెళ్తే చాలు, వెంటనే ఏ ఆదాయం ఎంత తగ్గింది అనేది వివరాల వారీగా ఉంటుంది. ఆదాయం పెరిగింది అంటే అక్కడ కనపడాలి, కానీ సేల్స్ పెరగడాన్ని చూపించేసి ఇది నెంబర్ ఆఫ్ కేసులు అంటే నేను చెప్తుంది ఈ ఫిర్యాదులు కాదు, కేసుల సంఖ్య పెరిగితే ఆదాయం కూడా పెరగాలి కదా. మొన్నటిదాకా లేదు రేటు తగ్గించి అమ్ముతున్నారు కాబట్టి, నాణ్యమైన మద్యం రేటు తగ్గించి అమ్ముతున్నారు కాబట్టి ఆదాయం తగ్గిందన్నారు. తర్వాత వారం మళ్ళీ ఎక్కడైనా సరే నాణ్యమైన ఉత్పత్తికి కాసింత రేటు ఎక్కువే ఉంటుంది అన్నాడు. మళ్ళీ అంటే రేటు ఎక్కువ అమ్ముతున్నారు అని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు రెండిటికి కాకుండా నాణ్యమైన మద్యం తక్కువ ధరకి అంటాడు. ఏ వాదన నేను నమ్మాలి మిస్టర్ బాధాకృష్ణ, చెప్పండి.